ఇవాళ నేను ఒకటే మాట మీకు చెప్తా ఉన్నా. ధరణి వల్ల ఏం చేసినాం? ఇంతకుముందు అధికారం ఎవరి దగ్గర ఉండే? పానీ లెక్కానన్నా పట్టా చేయాలన్నా మార్చాలన్నా అధికారం విఆర్ఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఆఫీసర్ల దగ్గర ఉండే. ఆ అధికారాన్ని ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మీకు అప్పచెప్పింది, రైతులకు అప్పచెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భూమిని అలా ఎవడు కూడా మార్చలేడు. రైతు బొడనవేలు పెడితే తప్ప ఆ కంప్యూటర్ తెరవది. అంటే నీ భూమిని ఎవ్వరు కూడా మార్చలేరు. ఎంఆర్ఓ మార్చలేడు, విఆర్ఓ లేనే లేడు, గిరిదావర్ మార్చలేడు, ఆర్డీఓ కూడా మార్చలేడు, జిల్లా కలెక్టర్ మార్చలేడు, రెవెన్యూ సెక్రటరీ మార్చలేడు, రెవెన్యూ మంత్రి మార్చలేడు, చీఫ్ మినిస్టర్ కూడా మార్చలేడు. కేవలం నీ బొడనవేలుతోనే నీ భూమి హక్కులు మారతాయి తప్ప వేరే విధంగా మారదు. ఇది మీ అందరి అనుభవంలోకి వచ్చింది. మీరు గమనించాలి దయచేసి. ఇవాళ అంగడి మళ్ళా ఎలక్షన్ రాగానే జాతర మళ్ళా మోపైన కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది బహాటంగా, మేము రాగానే ధరణిని తీసి బంగాళాఖాతంలోకి విసిరేస్తాం. ధరణిని విసిరేస్తారా? మళ్ళీ రైతుల్ని విసిరేస్తారా? ఏమైతే ధరణి తీస్తే 3 ఏళ్ళు నేను స్వయంగా కష్టపడి అందరినీ ఒప్పించి మెప్పించి నా చెమట పడిపి ధరణి పోర్టల్ నేను తెచ్చిన. కేవలం రైతుల భూములు ఆగం కావద్దని, ఒకల భూములు ఇంకోళ్ళు స్వాధీనం చేసుకోవద్దని, కబ్జాలు తప్పిపోవాలని చెప్పి చేసినాం. ఇవాళ పల్లెలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ధరణి భూమి ఎవరి వాళ్ళకే ఉన్నది. రైతు బంధు పైసలు ఎవరి వాళ్ళకే వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అంటే రైతే చేయాలి, ఇంకోటి చేస్తానికి వీలు లేదు. భూమి మారానంటే రైతు చెప్తేనే మారుతుంది. నీ భూమి ఉన్నదా లేదా అనేది నీ ఫోన్లో చూసుకోవచ్చు. నువ్వు మీ ఇంత కంప్యూటర్ ఉంటే చూసుకోవచ్చు. మీ పిల్లలు అమెరికాలన్నా సరే పోర్టల్లో ఒక బటన్ కొట్టి చూసుకోవచ్చు మీ భూమి మీకే ఉందా లేదా అని. కానీ ధరణి పోతే కాంగ్రెస్ పార్టీ వచ్చి ధరణి తీసేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఎవరు వస్తారు? మళ్ళీ పాత రిజిస్ట్రేషన్ల పద్ధతి, మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ పటవారీలు, మళ్ళీ అదే రాజ్యం వస్తుంది. రోజుల తరబడి గంటల తరబడి తిరిగేటట్టు వస్తుంది. ధరణిని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఇక రాయాలి దరఖాస్తులుగా. దరఖాస్తులు రాసి తహసీల్ ఆఫీస్ చుట్టూ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సిన బాధలు వస్తాయి. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు చెప్పే మాటలు నిజమా కాదా మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా నేను కష్టపడి తెచ్చి రైతాంగాన్ని వృద్ధి చేసుకోవాలి, రైతాంగానికి బాధలు పోవాలనే ఈ ధరని తెచ్చినాం. ఇవాళ భూముల ధరలు ఎంత పెరిగినాయి, ఏ రకంగా ఉన్నాయి? 25-30 లక్షల లోపల ఎకరం భూమి లేదు తెలంగాణలో. ఏ మారుమూలకు పోయినా రోడ్డు పక్కకుంటే 50 లక్షలు, స్టేట్ హైవే పక్కకుంటే 1-2 కోట్లు. ఈ పెరిగిన భూముల ధరలకు ఒకవేళ ధరనే లేకపోతే ఎన్ని తలకాయలు వలుగుతుండే, ఎన్ని కొట్లాటలు అవుతుండే, ఎన్ని హత్యలు అవుతుండే. ఇవాళ పల్లెలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. నువ్వు అంటే అంటే గట్టు పంచాయతీ, ఎవరికైనా పడి రాకపోతే తెల్లార వరకు గ్రామ నాయకుడు ఓవడం, రికార్డులు కింద మీద చేయడం, ఉన్న భూమిని ఇంకోళ్ళ పేరు మీద రాయడం, మళ్ళీ మంచిగా చేయమంటే దాన్ని లంచాలు అడగడం, ఆ బాధలన్నీ తప్పినాయి. ఇవాళ ఇంత అద్భుతంగా తెలంగాణ రైతాంగాన్ని బాగు చేసుకోవాలని చెప్పి తెచ్చిన ధరణిని అంటే ఏందన్నట్టు, ధరణి పోతే మళ్ళా దళారీల రాజ్యం, పైరవకారుల రాజ్యం, పైసలు గుంజటోళ్ళ రాజ్యం, రైతులకు నిద్ర లేకుండా చేయాలి, తలకాయలు వలగొట్టుకోవాలి. అంటే రైతులంతా పొలాల చుట్టూ, వ్యవసాయాల చుట్టూ కాకుండా వకీళ్ళ చుట్టూ, పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలన్నమాట. ఆ పరిస్థితి వస్తే జాగ్రత్త. అందుకోసం దయచేసి ధరణి తీసేస్తా, ధరణిని బంగాళాఖాతంలో వేస్తా అని ఎవరైతే మాట్లాడుతున్నారో మీకు నిజంగా మీ భూమి మీరే కాపాడుకోవాలంటే, మీకు ప్రభుత్వం ఇచ్చిన సాధికారతను మీరే నిలబెట్టుకోవాలంటే, ఎవడైతే ధరణిని బంగాళాఖాతంలో వేస్తానడో వాన్నే లేపి గిరాగిరా దింపి బంగాళాఖాతంలో విసిరేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం.